మనిషి ఆలోచిస్తాడు. ఆలోచనలు మాటగా మారుస్తాడు. ఆ మాట వాక్యంగా మారుతుంది. మన జీవితమంతా వాక్యాల చుట్టూనే తిరుగుతుంది. కానీ మనం ఎప్పుడైనా ఆలోచించామా? వాక్యం అనేది ఎంత గొప్ప శక్తి కలిగినదో? ఈరోజు వాక్యం గురించి చాలా లోతుగా పూర్తిగా తెలుసుకుందాం. వాక్యం అంటే ఏమిటి? వాక్యం అనేది ఒక పూర్తి భావాన్ని తెలియజేసే పదాల సమూహం. ఇది కేవలం నిర్వచనం మాత్రమే. వాస్తవంగా చూస్తే వాక్యం అనేది మన మనసులో పుట్టిన ఆలోచనలకు రూపం. మన భావానికి భాష ఇచ్చే సాధనం. మనసు నుండి బయటకు వచ్చే మొదటి రూపం. ఉదాహరణకు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఇది కేవలం 4 పదాలు మాత్రమే. కానీ ఇందులో ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, బలం ఉంది. అదేవిధంగా నాకు నువ్వు అవసరం లేదు. ఇది కూడా వాక్యమే. కానీ ఇది మనసును గాయపరచగలదు. అంటే వాక్యం చిన్నదైన దాని ప్రభావం పెద్దది. వాక్యం నిర్మాణం. ఒక వాక్యం సాధారణంగా 3 ముఖ్యమైన భాగాలు కలిగి ఉంటుంది. కర్త, క్రియ, కర్మ. కర్త ఎవరు? క్రియ ఏమి చేస్తున్నారు? కర్మ ఎవరిని లేదా ఏమని? ఉదాహరణ, రాము పుస్తకం చదివాడు. కర్త రాము, కర్మ పుస్తకం, క్రియ చదివాడు. ఈ 3 కలిసి వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇస్తాయి. కానీ కొన్ని వాక్యాల్లో కర్మ ఉండకపోవచ్చు. ఉదాహరణకు, పక్షి ఎగురుతుంది. ఇక్కడ కర్త ప్లస్ క్రియ ఉన్న పూర్తిభావం వస్తుంది. వాక్యం యొక్క లక్షణాలు: పూర్తిభావం ఉండాలి, అర్థం స్పష్టంగా ఉండాలి, పదాల క్రమం సరైనదిగా కావాలి, వ్యాకరణం సరైనది కావాలి. చదివాడు రాము పుస్తకం. ఇది పదాల సమూహం కానీ సరైన క్రమం కాదు. అందుకే వాక్యం అర్థం కాస్త గందరగోళంగా ఉంటుంది. వాక్యాల రకాలు లోతుగా. ప్రకటన వాక్యం ఒక విషయం గురించి తెలియజేస్తుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ప్రశ్నార్థక వాక్యం సమాధానం ఆశించే వాక్యం. నీకు ఇది అర్థమైందా? ఆజ్ఞార్థక వాక్యం ఆజ్ఞ లేదా సూచన ఇస్తుంది. నిశ్శబ్దంగా ఉండు. ఆశ్చర్యార్థక వాక్యం భావోద్వేగాన్ని తెలియజేస్తుంది. అయ్యో, ఎంత అద్భుతం! వాక్యం మన జీవితంలో ప్రభావం. మన సంబంధాలు వాక్యాల మీద నిలుస్తాయి. ఒక తల్లి తన పిల్లాడికి చెప్పే వాక్యం, నువ్వు చేయగలవు. ఈ ఒక్క వాక్యం జీవితాన్ని మార్చగలదు. ఒక గురువు చెప్పే వాక్యం, నిన్ను నేను నమ్ముతున్నాను. విద్యార్థికి అది ఒక శక్తి అవుతుంది. అలాగే కఠినమైన వాక్యం, నువ్వు పనికిరావు. అది మనసును బలహీనపరుస్తుంది. అందుకే వాక్యం ఒక ఆయుధం లాంటిది. దానిని ఎలా వాడుతామో దాని ప్రభావం అలా ఉంటుంది. మంచి వాక్యాలు ఎలా నిర్మించాలి? చిన్నగా స్పష్టంగా రాయాలి. అవసరం లేని పదాలు తొలగించాలి. భావం స్పష్టంగా ఉండాలి. వినేవారికి సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. ఉదాహరణకు, నేను ఈరోజు ఉదయం 6 గంటలకు పాఠశాలకు వెళ్ళాను. ఇది స్పష్టమైన వాక్యం. ఎప్పుడు? ఉదయం 6 గంటలకు. ఎక్కడికి? పాఠశాలకి. ఎవరు? నేను. వాక్యం ఒక శక్తి. ఒక ప్రేరణాత్మక వాక్యం మన జీవితాన్ని మలుపు తిప్పగలదు. ఒక ప్రేమభరితమైన వాక్యం బంధాన్ని కాపాడగలదు. ఒక క్షమాపణ వాక్యం విరిగిన హృదయాన్ని మళ్ళీ కదిలింపగలదు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి, రాయే ముందు పరిశీలించాలి. ఎందుకంటే ప్రతి వాక్యం మన జీవితానికి అర్థం. వాక్యం అనేది కేవలం పదాల సమూహం కాదు. అది మనసుకు ప్రతిబింబం, మన ఆలోచనలకు ఆకారం, మన వ్యక్తిత్వానికి ప్రతిరూపం. మాటలు జాగ్రత్తగా వాడండి. ఎందుకంటే
ఒక మంచి వాక్యం జీవితం మార్చగలదు. ఒక తప్పు వాక్యం జీవితాన్ని బాధించగలదు.